ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. మెయిన్ అంటే పార్టీకి గుంటకాయ లాంటి హిడ్మాని ఎన్కౌంటర్ చనిపోయారు కాబట్టి దాని రిటాలియేషన్గా ఏదో చేసే అవకాశం ఉందని ఒక ఇన్పుట్ ఆల్వేస్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. సో మా ఆ ఏరియాలో ఉన్న అందరూ ఎస్పీస్కి రైట్ ఫ్రమ్ నాట్ ఓన్లీ ఎస్పీస్ బట్ ఫ్రమ్ కానిస్టేబుల్ లెవెల్ టు టాప్ లెవెల్ వరకు అందరికీ అలర్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు మన పొలిటికల్ రీప్రజెంటేటివ్స్ వెదర్ ఇట్స్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళు భద్రత కూడా వీ హ్యావ్ రివ్యూడ్ ఎట్ ఆర్ లెవెల్. ఎనీథింగ్ ఎక్స్ట్రా టు బి గివన్, ఎక్స్ట్రా ప్రికాషన్స్ టు బి టేకన్, వాళ్ళు మూమెంట్లో ఏమి ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలా, ఎవ్రీథింగ్ హెస్ బిన్ టోల్డ్ అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ దట్ నథింగ్ షుడ్ హ్యాపన్. ఓకే సార్, నెక్సల్స్ మూవ్మెంట్ కాకుండా ఇంకా ఏపీలో ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏముందంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ పొలిటికల్ విషయంలో కానీ? As of now, things are moving very smoothly. There is absolutely government is taking all precautions. Honorable Chief Minister is guiding us in all aspects, whether it's a political conflicts or it's a caste conflicts or communal conflicts. Things are well placed, and any small issues even comes, whether it's a caste related political, our officers are reacting very positively. And wherever possible, with our intervention, we are seeing that law and order moves smoothly. Because law and order smooth unte, this entire civic systems are good. Whether it's an investment, a peace of mind, the movement of the people, everything depends on law and order. And Honorable CM sir is very clear about that. No compromise on law and order. So we will ensure that we maintain to the best possible way. ఓకే, లా అండ్ ఆర్డర్ విషయంలో సీఎం గారు ఆదేశాల వరకు మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు. నక్సల్స్ మూవ్మెంట్ కంట్రోల్ చేయడంలో మీతో పాటు గవర్నమెంట్ కూడా ప్రోగ్రామ్స్ Government is always with us. They says we don't want any issue, whether it's a Naxal issues or rowdyism or law and order. There's absolutely government is always with us. ఓకే, కానీ విజయనగరంలో జరిగిన ఈ రీసెంట్గా జరిగిన ఇష్యూ ఉంది. మరి ఎక్కడో అక్కడ రావడం, విజయనగరం అంటే ఒక పీస్ఫుల్ ఏరియా, ఆ ఏరియాలో ఒక ఐఏఎస్ సేవలు రావడం, దాని లింక్స్ రావడం, దాన్ని మళ్ళీ ఏదో చూడాలండి. దానిలో ఏమి అవుతున్నాయంటే దిస్ ఈజ్ ఏ స్మాల్ ఐసోలేటెడ్ రెడికల్ పాయింట్స్ అదే. సో ఆయన ఏం చేశారు, ఆన్లైన్లో కొంతమందితో చేట్ చేసి దానిలో అట్రాక్ట్ అయిపోయారు అది. సో అదే కంటిన్యూస్లీ మా విజిలెన్స్ ఉన్న వల్ల ఇమీడియట్లీ వీ హ్యావ్ అలర్టెడ్ నాట్ ఓన్లీ ఏపీ పోలీస్ బట్ ఎంటైర్ కంట్రీ వైడ్ ఎలా నెట్వర్క్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు. సో వీ హ్యావ్ అలర్టెడ్ ఇమీడియట్లీ, ఆయనకు అరెస్ట్ చేశాము. ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు తెలంగాణలో యూపీలో ఎక్కడ ఉన్నారా అందరూ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ కీపింగ్ ఎ క్లోజ్ వాచ్ ఆన్ దిస్ రెడికల్ మూవ్మెంట్స్. సో డ్రగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, డ్రగ్స్ లేకుండా ఏపీ చూడాలని. అదేవిధంగా పోక్సో కేసుల మీద మీ ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి? డ్రగ్స్ పర్టికులర్లీ టూ థింగ్స్. వన్ ఈజ్ ద గాంజా. మన ఏజెన్సీ ప్రాంతంలో ఇంత ముందుకు అక్కడ ప్రొడక్షన్ ఉంటుంది, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర బట్ అదర్ సైడ్ ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా సైడ్ కూడా. ఆ ఏరియాలో కంప్లీట్లీ నౌ మన ఆంధ్ర వైపు ప్రొడక్షన్ ఇస్ జీరో. నౌ నాట్ ఓన్లీ ఫిజికల్ బట్ డ్రోన్ ద్వారా కూడా మేము చూస్తున్నాము. డ్రోన్ ప్లానింగ్ ఏం చేసాము, డ్రోన్లో కంప్లీట్ ఫ్లై చేసి ఆ ఏరియాలో ఎక్కడెక్కడ మన సస్పెక్టెడ్ ఏరియాలో, అండ్ వీ హ్యావ్ ప్రోగ్రామ్డ్ ఇన్ సచ్ ఎ వే, గాంజా ఇన్ కేస్ కల్టివేషన్ ఉంటే ఇమీడియట్లీ అలర్ట్ ఇస్తారు. అవర్ పీపుల్ విల్ గో ఫిజికల్లీ అండ్ డూ ఇట్. సిమిలర్లీ అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీలో ఉన్న ఆఫీసర్స్ కూడా అందరూ అలర్ట్ చేయడం జరిగింది. సో వీ కెన్ సే 99.9% cultivation of ganja is gone now. Zero. Now only thing is transportation from Odisha or other side. So we are continuously watchful. Every day ekkada memu leniency lekunda ruthless ga chestunamu. And our aim is to make it a zero drug or zero ganja. Drugs lo kuda like wherever possible, ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి గోవా నుంచి ఎక్కడ సమాచారం ఉన్న హూ ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, ఆ గ్రూప్స్కి అందరికీ ఐడెంటిఫై చేశాము. దే ఆర్ అండర్ అవర్ కంప్లీట్ రాడార్. అండ్ వాళ్ళు మూమెంట్ చూసి ఇన్ కేస్ మన ఏపీలో వాళ్ళు రావడానికి ఎంటర్ అవ్వడానికి చూస్తే వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ అవుట్. ఓకే, మీరు ఫస్ట్లో కూడా గతంలో ప్రకాశంలో పనిచేసినప్పుడైనా ఎక్కడ పనిచేసినా మీరు ఒక మాట అనేవారు, క్రైమ్ రేటు పెరగడానికి కన్వర్షన్ రేటు అంత ఈక్వల్గా ఉంటేనే క్రైమ్ చేయవలసిన భయం ఉంటుందని మీరు బాగా నమ్మేవారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేదా కన్వర్షన్ రేట్ పెంచడానికి ఏం చేస్తున్నారు? అబ్సల్యూట్లీ, దానిలో గవర్నమెంట్ తరఫు నుంచి చాలా క్లియర్ ఉన్నాయి. ఆనరబుల్ సీఎం సార్ ఈజ్ కంటిన్యూస్లీ రివ్యూయింగ్ ఇన్ దిస్. మనం ఒకసారి క్రైమ్లో అరెస్ట్ చేసిన తర్వాత తొందరగా కోర్ట్ ప్రొసీడింగ్ కంప్లీట్ చేసి
కాన్విక్షన్ ఇస్తే, సో పర్టికులర్లీ 2 ఆస్పెక్ట్స్ దీంట్లో. వన్ ఈజ్ ద డ్రగ్, వన్ ఈజ్ ద అనదర్ సీరియస్ ఆఫెన్సెస్ లైక్ పాక్సో కేసెస్ అండ్ ఆల్. సో పాక్సో కేసెస్లో స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఒక స్పెషల్ ట్రయల్స్ కోసం మేము ట్రై చేస్తున్నాము. 6 months, 8 months, 1 year లోపల ట్రయల్స్ కంప్లీట్ అయ్యి అండ్ కాన్విక్షన్ వస్తే దట్ గివ్స్ అ డిటరెంట్ ఎఫెక్ట్. అవును. సో దానికి చాలా వరకు వస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ చాలా వరకు ఈ పని నడుస్తున్నాయి. అండ్ డ్రగ్స్ అండ్ గాంజా కేసెస్లో కూడా వీఆర్ హ్యావింగ్ ఎ స్పెషల్ కోర్ట్స్ అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ద కోర్ట్స్ ఆల్సో ఆర్ వీఆర్ టెలింగ్ అవర్ ఆఫీసర్స్ టు ఎక్స్పెడిట్ కంప్లీట్లీ ట్రయల్ ఎక్స్పెడిట్ చేసి తొందరగా కోర్ట్ ప్రొసీడింగ్ కంప్లీట్ చేస్తే ఒక డిటరింగ్ ఎఫెక్ట్ పనిచేస్తాను. కానీ నేను అంటుంది పర్టికులర్గా ఏపీఎం కాకుండా మిగతా మన స్టేట్ పక్కన తెలంగాణ కానీ వేరే స్టేట్స్లో కూడా, అంటే టోటల్ ఇండియా మీద మొత్తమే చెప్తే మన దగ్గర ప్రొసీజర్ పనిష్మెంటే ఉంటుంది, ఫైనల్ పనిష్మెంట్ తక్కువ ఉంటుంది అనేది ఉంది. చాలా వరకు కరెక్ట్. మన క్రైమ్ రేట్ చూస్తే, మన కాన్విక్షన్ రేట్ అరెస్ట్, చూస్తే చార్జ్ షీట్, హడావుడి, మీడియా హడావుడి తప్ప ఫైనల్ జడ్జిమెంట్ ఏమొస్తుంది చాలా లేట్ అవుతుంది. దేర్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్ దాంట్లో. మన వన్ ఈజ్ నంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కోర్టులో కూడా కేసెస్ చాలా ఉన్నాయి, దెన్ ప్రాసెస్ చాలా లెందీ ఉన్నాయి. సో ఐ వుడ్ సే ఇట్స్ ఏ మన ఇఫ్ ఐ రిమెంబర్ నిన్న మొన్న మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఆ మేకాలే యాక్ట్ ఉన్న మేకాలే రూల్స్ ఆర్ మేకాలే లా నౌ వీ హ్యావ్ టు మూవ్ అవుట్ అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎ జ్యుడిషియల్ సిస్టమ్ వేర్ పీపుల్ కెన్ ఫీల్ justice has been done. It's a very wider subject. All stakeholders will have to be involved. So Honorable Prime Minister sir has given a call on that and I'm sure we'll be moving towards that aspect here. సరే, మనం అగైన్ బ్యాక్ వద్దాం. హిడ్మా ఆపరేషన్ సక్సెస్, ఇది ఏపీ పోలీసుకి నెగిటివ్ అవుతుందా లేదా పాజిటివ్ అవుతుందా? No, it is not a positive negative. It is basically what was coming to us, we have taken head on and we have seen that Naxals మా దగ్గర ఉండకూడదు. ఆల్రెడీ ఒక్కసారి నక్సల్స్ ఈ స్టేట్ చాలా సఫర్ అయ్యారు, చాలా సంవత్సరాల వరకు సఫర్ అయ్యారు. డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్, దెన్ లైఫ్, చాలామంది లైఫ్ పోగొట్టారు. అండ్ instructions from government is very clear that we don't want any Naxalism again and we are working towards that. So we would say it was our duty and we have done it. సార్ ఫైనల్గా చెప్పండి, ఇంకా యూజీలో ఉన్న వాళ్ళు బయటికి రమ్మని చెప్తారా, లేదు వస్తే మీరు సరెండర్ పాలసీ కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారా, అరెస్ట్ వైపు చూపిస్తారా? No, ఎవరు సరెండర్కి వస్తే, వేరే స్టేట్ వాళ్ళైనా ఎవరు సరెండర్కి వస్తే మా స్టేట్లో ఉండవచ్చు, వేరే స్టేట్లో ఉండవచ్చు, ఖచ్చితంగా సరెండర్ పాలసీ ప్రకారం, నాట్ ఓన్లీ సరెండర్ పాలసీ, దానికి ఒక 2 అడుగులు ముందుకు పోదాము. వాళ్ళ మీద రివార్డ్స్ ఉన్న వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. రీహాబిలిటేషన్కి వాళ్ళకు ఏమి స్కిల్ కావాలో ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తాము. సపోజ్ పర్టికులర్ పర్సన్కి ఒక పర్టికులర్ స్కిల్ ఉన్నాయి, దానికి రిఫైన్ చేసి అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ దోస్ పీపుల్ గెట్స్ ఎ ప్రాపర్ జాబ్స్, ఫ్యామిలీ ఈజ్ కంఫర్టబుల్, రీహాబిలిటేషన్ ఉండేలాగా చూస్తాము. సో అబ్సల్యూట్లీ ఐ అపీల్ ఆల్ ద అండర్గ్రౌండ్ కార్డర్స్, come and surrender, we will be with you and please join the mainstream and enjoy a happy life instead of అడవిలో ఉండి ఎప్పుడు ఉంటారా లేదా భయంలో ఉండి యూఆర్ లివింగ్ ద లైఫ్. కమ్ అండ్ జాయిన్ ద మెయిన్ స్ట్రీమ్. కానీ వాళ్ళు అంటారు మేము మాలాంటి ఉండబట్టేగా సమాజం ముందుకు వెళ్తుంది, మేము మా అవసరం ఉంది అంటారు. దట్ ఈస్ ఓల్డ్ థియరీ అండి. ఎరా హెస్ గోన్. గవర్నమెంట్ హెడ్ చేంజ్, లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ వచ్చింది, ఇప్పుడు సిస్టంలో ట్రాన్స్పరెన్సీ వచ్చింది. సో 50 years, 70 years, 100 years ముందుకు అది అన్నీ ఓకే. బట్ ఇప్పుడు చాలా, ఇన్ఫాక్ట్ నిన్న మొన్న ఒక మావోయిస్ట్ పెద్ద లీడర్ కూడా సోను లేకపోతే ఆయన కూడా చెప్పారు, శేషన్న, పాతకాలం అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా మారిపోయింది, గవర్నమెంట్ సిస్టమ్స్ మారిపోయింది. వెపన్స్తో మీరు రాజ్యం తీసుకుంటారా, అది సాధ్యం కాదు. బయటికి వచ్చేసండి, జాయిన్ ద డెమోక్రటిక్ ఫోర్సెస్. మీరు సొసైటీ చేంజ్ చేయాలంటే డెమోక్రసీలో పార్టిసిపేట్ చేసి గో టు ద అసెంబ్లీ, గో టు ద పార్లమెంట్ చేసుకోండి. నోబడీ స్టాపింగ్. మీరు చెప్తున్నా వాళ్ళిద్దరూ పార్టీకి ద్రోహులని వాళ్ళు అంటున్నారు. దట్స్ వేర్ ఐమ్ టెలింగ్, ద ఐడియాలజీ ఈజ్ అవుట్డేటెడ్. అవును. సో నౌ ఆప్షన్ ఈజ్ ఓన్లీ టు ఐదర్ యూ కమ్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆర్ యూ విల్ బి ఫినిష్డ్ ఆఫ్. మెయిన్ స్ట్రీమ్ రావడం అనేది కదా బెటర్ అండి. ఇప్పుడు ఇండియాలో కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్ అవుతున్నాయి, ఇంకెక్కడ మీకు అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయండి? కనిపించదు కదా. వాళ్ళు రమ్మంటున్నారు కదా, పబ్లిక్ కూడా రమ్మంటున్నారు. ప్రాబ్లం అదే, వాళ్ళు ఒక్కసారి
బయటికి వచ్చి ఈ ప్రపంచం చూస్తే అర్థమవుతుంది. ఆ అడవిలో ఉండి పబ్లిక్తో ఇంటరాక్షన్ లేకుంటే, సిస్టంలో ఇంటర్సెక్షన్ లేకుంటే వాళ్ళకు అర్థం రావు అదే. బికాజ్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ సీన్ ద అవుట్ సైడ్ వర్డ్. సో అగైన్ ఐ అపీల్ టు దెమ్, కమ్ అండ్ జాయిన్ ద మెయిన్ స్ట్రీమ్, లివ్ ఎ సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్. ఇప్పటికైనా అడవిలో ఉన్నందరూ కూడా ఖచ్చితంగా రండి, జనజీవనలో కలవండి, మీ కుటుంబాలతో హాయిగా ఉండండి అంటున్నారు లడ్డా గారు. అడవిలో ఉండి సాధించేది ఏం లేదు. ఆదివాసీలకు కావాల్సిన అన్ని సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కింద దిగుతున్నాయి కాబట్టి మీరు రండి. కానీ అక్కడ ఉండి సాధించేది లేదు కాబట్టి రండి, మీకు కావాల్సిన ఏపీ గవర్నమెంట్ సరెండర్ పాలసీతో పాటు మీకు ఇంకేం కావాలో అన్ని విషయాలు ఆదుకుంటాం, అన్ని విషయాల్లో కూడా హెల్ప్ చేయడానికి, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళకి కూడా అన్ని సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉందంటున్నారు లడ్డా గారు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మిగిలిన వాళ్ళు ఎవరున్నా సరే రండి, ఏపీ గవర్నమెంట్ కానీ మీకు దగ్గరలో ఏ గవర్నమెంట్కి వెళ్ళి సరెండర్ అవ్వండి, మీ ప్రాణాలు కాపాడుకొని మీరు జనజీవనం కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ముందడుగు ఏంటంటూ లడ్డా గారు చెప్తున్నారు. ఇది ఈ వారం లడ్డా గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. ఇదంతా ఏపీ పోలీస్కి ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.